సాహితీ మిత్రులందరికీ నమస్తే. నేను నాంపల్లి సుజాత, రైటర్, ఉపాధ్యాయుని, సిద్దిపేట జిల్లా. రేపు మా పూర్వ విద్యార్థి, యువ కవి, మీ అందరికీ సుపరిచితమైన వాడు జాబేర్ పాషా వెలువరిస్తున్నటువంటి అగరు ధూపం ఊదుబొగ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. మీ అందరికీ ఈ సందర్భంగా ఆహ్వానం. జాబేర్ 4 సంవత్సరాల నుంచి కవిత్వం రాస్తూనే ఉన్నాడు. వాటిని ప్రముఖ పత్రికల్లో అచ్చు వేసుకున్నాడు, వస్తూనే ఉన్నాయి. కానీ పుస్తకంగా ప్రచురించాలంటే తను అందుబాటులో లేని కారణంగా గల్ఫ్ కంట్రీకి వలస వెళ్ళినందువల్ల పుస్తకంగా వేసుకోలేకపోయాడు. అతని దగ్గర ఇప్పుడే దాదాపు 2 పుస్తకాలకు సరిపడా కవిత్వం పోగై ఉంది. ఇప్పుడు అంత మంచి కవిత్వాన్ని ఒక పుస్తకంగా తీసుకొస్తున్న ఈ సందర్భంగా జాబేర్కి ముందు అభినందనలు. అసలు జాబేరు గురించి ఒక 2 మాటలు. అతను పుట్టి పెరిగింది బస్వాపూర్, సిద్దిపేట జిల్లా. మా ప్రాంతం మాది హుస్నాబాదు. ఉపాధ్యాయునిగా నేను వాళ్ళ గ్రామంలో పనిచేయడం, నా విద్యార్థిగా అతను చాలా మంచి విద్యార్థి, చాలా వినయ విధేయతలు ఉన్నటువంటి, చెప్పిన విషయాన్ని గ్రాస్ప్ చేసుకునే విద్యార్థి. 2005 ఆ ప్రాంతంలో నేను వాళ్ళకి 6th to 10th క్లాస్ వరకు సోషల్ బోధించిన. అప్పుడు వాడి లోపల కవిత్వం ఏం కనిపించలేదు. నా పుస్తకాలు మాత్రం అప్పుడు ఆవిష్కరణ జరిగినాయి కాబట్టి వాళ్ళందరికీ కవిత్వం గురించి వాళ్ళ టీచర్ కవిత్వం రాస్తుందనే ఒక ఆలోచన మాత్రం ఉంది. ఉపాధ్యాయులతో విద్యార్థులంతా కూడా టచ్లోనే ఉంటారు. ఆ గ్రామం చాలా నాకు నచ్చిన బడి, విద్యార్థులు, ఊరు. అందువల్ల నేను 2వసారి కూడా అదే ఊరును కోరుకొని ఆ ఊరిలోనే సేవాకాలాన్ని కొనసాగించాను. ఆ సందర్భంలోనే జాబేర్ ఒకరోజు తన మాటల సందర్భంలో నాకు కనిపించింది. తన కవిత్వం ఆ మాటల్లో ఉన్నట్టు నాకు ఆలోచనకు వచ్చింది. అంతర్గత శక్తులు ప్రతి వారి లోపల నిక్షిప్తంగా ఉంటాయి. అది ఏదో మొక్కుతే వచ్చేదో, ఏదో వారసత్వంగా వచ్చేదో కాదు. ఎలాంటి కళనైనా, ఎలాంటి ప్రతిభనైనా మనకుగా మనం వాటిని నేర్చుకొని మనకు నేర్చుకోవచ్చు, మనకు వస్తాయి. ఇట్లాంటి సందర్భంలోనే మన యాదృచ్ఛికంగానే ఓ రోజు తన మాటల ప్రవాహంలో దొర్లి వచ్చిన భావ సౌందర్యాన్ని, జాబేర్ భావ సౌందర్యాన్ని నేను పసిగట్టి కొంత ప్రశంసించి, అట్లాంటి వాక్యాలే ఇంకా కొన్ని రాయిరా అంటూ ప్రోత్సహించాను. అవి తనకు బాగా నచ్చాయి. అక్కడ గల్ఫ్లో ఒక్కడే ఉంటున్నాడు. అతనికి ఇంటి మీది బాధ, ఊరు మీద ఆలోచన, చాలా వేదనలోంచి ఆ సమయంలో చాలా ఊరటనిచ్చినాయి. వెంటనే ఒక రోజులోనే ఇంకా కొన్ని స్టాంజాలు రాసి నాకు చూపించడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అతను ఇంత తెలుగులో ఇంత పర్ఫెక్ట్గా రాయడం, చదవడం బాగా అనిపించి అతనికి నా యొక్క చిటికన వేలు అందించడం, అంటే కొన్ని పుస్తకాలను పరిచయం చేయడం, కవిత్వం ఎలా ఉంటుంది, ఎట్లా రాయాలి, ఎట్లా ప్రచురించాలి, ఎట్లా పత్రికలకు పంపుకోవచ్చు, ఇలాంటి ప్రాథమిక విషయాలను చెప్పిన. ఇమ్మీడియట్గా అతని కవిత ఒకటి వలస వేదనకు సంబంధించిందే పత్రికలో పంపాము, వచ్చింది. అది మొదటి కవిత చూసుకొని చాలా ఇన్స్పైర్ అయ్యిండు. దాని తర్వాత ఇక వెంటనే నేను కొన్ని పుస్తకాలు ఇవ్వడం, నా పుస్తకాలు ఇవ్వడం, అలాంటివన్నీ జరిగినాయి. ఇంకా కవి సంగమం అని మన ఫేస్బుక్లో ఉండేటువంటి ఒక సంస్థని కూడా, ఒక సాహితీ సంస్థని కూడా పరిచయం చేయడం, దాని ద్వారా అతనికి చాలా సాహితీ మిత్రులు కలవడం జరిగింది. అట్లా వస్తున్న క్రమం లోపల రాస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాయి, చాలా పోగయ్యాయి. అట్లాగే రాస్తున్నాడు. ఇప్పటికీ కూడా నాకు జాబేర్ని ఇప్పటికీ వచ్చినప్పుడల్లా వచ్చి కలుస్తుంటాడు. సిద్దిపేటలో ఉంటున్నారు ఇప్పుడు. జాబేర్ని చూసినప్పుడల్లా నాకైతే ఇప్పటికీ కళ్ళ ముందు ఆనాడు తరగతి గదిలో ముందు బెంచ్లో కూర్చొని పాఠం చదువుతున్నటువంటి సిన్సియర్ విద్యార్థి కళ్ళ ముందు మెదులుతూ ఉంటాడు. అతని తెలుగు భాష, అతని మాతృభాష కాకుండా తెలుగులో చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే తప్పులు లేకుండా చాలా బాగా రాస్తాడు, చదువుతాడు.
మరి వీళ్ళ ఊరు కరువు పీడిత ప్రాంతం అప్పటి నుంచే. ఇప్పుడు కూడా కరువు పీడిత ప్రాంతమే. వాళ్ళ నాన్న అతను చిన్నప్పుడే వలస వెళ్ళిండు కాబట్టి ఈ అమ్మ చేతుల్లో పెరిగిండు అతను. అతనే కాదు, మా బడి విద్యార్థులు సగానికి పైగా చాలామంది నాన్నలు వలస వెళితే అమ్మల దగ్గరే పెరిగినటువంటి జాడలు. కొంతమంది వాళ్ళ అమ్మకి వినకుండా సరిగ్గా చదువుకోలేదు, కానీ మన జాబేర్ మాత్రం అమ్మ చేతుల్లో అద్భుతంగా పెరిగి అమ్మీ జాన్ అనే ఒక కవిత రాసిండ్రు. అది చదువుతుంటే మనకు కళ్ళ ముందు అప్పటి ఆ రోజులు అమ్మ పెంచిన అమ్మ పెంచిన కష్టాలు, పడిన కష్టాలు అవన్నీ కూడా అమ్మీ జాన్ కవితల్లో మనకు బాగా అర్థమవుతాయి. అయితే మరి ఈ నేపథ్యంలోంచి వచ్చిండు కాబట్టి అతనికి కూడా ఒక నాన్న తర్వాత అతను వలస వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. తనకు నలుగురు చెల్లెళ్ళు, నేహ, అలా నా విద్యార్థులే వాళ్ళంతా వలస వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిండు, వాళ్ళ పెళ్ళిళ్ళు, బాధ్యతలు. ఇంకా అప్పటి నుంచి అతని బాధలకు కవిత్వాన్ని ఆశ్రయించిండు, విముక్తి చెందుతుండు. అతని కవిత్వంలో చాలా మట్టుకు చాలా సింపుల్గా ఉంటుంది, భాష బాగుంటుంది, మెటాఫర్లను ఉపయోగిస్తాడు. అంటే చాలా ప్రతీకలను ఉపయోగించి రాస్తాడు. అది చదివిన వెంబడే మనకు దృశ్యమానం అవుతుంది. ప్రతి వాళ్ళు అది ఓన్ చేసుకుంటారు. అంటే వేదన కానీ, అంటే మొత్తం వలస వేదన ఒక్కటే కాకుండా తన ఊరు యాది, తన నాన్న కవిత, అమ్మ, తన మేనకోడల పైన, అన్ని విషయాలపైన కూడా రాసిండు. ప్రేమ లోతు గురించి ఊహించి రాసినటువంటి కవిత.